మినిమం పప్పు ఉంచిన అమ్మాయిని చేసుకుంటే చాలండి. నాకు తెలిసి ఇప్పుడు దీనికి పప్పు వచ్చింది కాబట్టి నేను చేసుకుంటాను. ఓకేనా? చూపులతో దీపాల దేహముతో ధూపాల చంపేయకే. పప్పు కందిపప్పు అట్లాంటి విన్నాను కానీ టమాటా పప్పు తినొద్దు మోషన్ చేసి వస్తావు. తెగిందా? అవకాశం దొరికిందని ఎక్కడ పడితే అక్కడ నోరు పెట్టేస్తావా? అంటే ఫస్ట్ ఈ పొట్టు తీసి పక్కన. నీకంటే ఇట్లా నలిపి అలవాటు మాకు లేవు కదా. ఏంటిది? ఆనియన్స్. ఇప్పుడు అవకాశం ఇస్తేనే ఏం మాట్లాడుతున్నావురా? ముందు ఎక్కడో పని చేసినట్టున్నావు తేజ నువ్వు. పనిలో పెట్టుకోవచ్చు. నీ దగ్గర నన్ను చేసి పెడతాను రోజు. మిర్చి కోసేసెళ్ళు. అమ్మో మండిద్ది. పెట్టుకోమల్లా పోయమన్నా. నేను వచ్చినా నేను కట్ చేయను. నీకు మండిద్ది. నెక్స్ట్ ఏమేద్దాం? పసుపు. కక్కుతుల నా కమండలో ఎందుకు అంత పసుపు? అది 2 స్పూన్లు వేసినప్పుడు ఇది 3 వేయాలి. women పక్కిది చేత్తో ఎందుకు స్పూన్లు తెచ్చింది కదా. కనబడేంత లేదు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? నేను వేస్తా. నాకు ఒక అవకాశం ఇచ్చుకో. నువ్వే వేస్తావు ఇప్పుడు. నేలకు మీద ఏం తక్కువైందా? ఉప్పు పప్పు లాంటివి ఏమన్నా కాస్త తక్కువైందయ్యా. ఏంటది? నీ ప్రేమ. ఏది పట్టు కొంచెం చెప్తా. నేను నాకుతారికే. అయ్య బాబోయ్, మామూలు టైం కాదయ్యా ప్రకాశ్. మనోహర నా హృదయముని ఓ మధువనిగా. ఏందయ్యా ఇది ఉడికి మీద పడుతుంది. పప్పుకే ఆగట్లా నిన్ను చూస్తే. దోశ ఏడు వచ్చా నీకు? చూడలేదు నా దోశ స్టేటస్ లో పెట్టా ఒకసారి. ఇది చూసిన తర్వాత ఇంకేది చూడదలుచుకోవాలా? ఏం చూపించదలుచుకోవడం. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టేస్టీ తేజ. హాయ్ హలో వెల్కమ్ టు తక్కువ తేజ. వచ్చిందండి వయ్యారి. సారీ, టేస్టీ తేజ యూట్యూబ్ ఛానల్. ఏంటి టేస్టీ తేజ యూట్యూబ్ ఛానల్ నేనున్నాను అనుకుంటున్నారా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఏం లేదండి, నిన్న ఫోన్ చేసి ఫుడ్ వీడియో చేద్దామని చెప్పాడు. ఈరోజు మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. టైం ఏమో ఇప్పుడు 3:40 అయింది, ఇంతవరకు లిఫ్ట్ చేయట్లేదు. సో నేనే డైరెక్ట్గా వాళ్ళ రూమ్కి వచ్చేసాను. ఏం చేస్తున్నాడు లోపల ఒకసారి చూద్దాం. మార్నింగ్ నుంచి కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఐ థింక్ ఇదే అనుకుంటా తేజ రూమ్. చూసారా అంటే ఎట్లా పడుకున్నాడు. ఏ బాబు లేవు. బాబు లేవు. పొద్దున 3:46 కాదు, ఇది ఆఫ్టర్నూన్ 3:46. కెమెరా ఏంది? మరి తెలియాలి కదా నువ్వేం చేస్తున్నావు. ఆత్మని చెప్పొచ్చు కదా. కెమెరా ఎందుకు? నువ్వు ఫుడ్ వీడియో చేద్దామని చెప్పి నేను పొద్దు నుంచి ఫుడ్ తినలేదబ్బా. చూసావా ఫ్రీ ఫుడ్ అంటే రకంగా వచ్చేసిందో. నీతో ఎవడన్నా చేస్తాడు ఫుడ్ వీడియో? చేస్తారు. అయినా ఇప్పుడు 4 అయింది. గోవాలో ఫుడ్ బ్లాగ్ చేసినప్పుడు లేదు కానీ ఎవరు లేక చేశారు అంతేలే. కానీ మరి 4 అవుతుంది కదా. ఇప్పుడు రెస్టారెంట్ ఉండవుగా. నువ్వు కుక్ చేస్తావా? అది వద్దులే. తిన్నామనే నాకు ఇప్పుడు తినాలని
నీ చేతితో వండి పెట్టి తింటా. ఫీల్ అవుకురా వెంకీ. చికెన్ వండుతావా, మటన్ వండుతావా, ఫిష్ వండుతావా, చేపలు వండుతావా, నాన్ వెజ్ వెజ్? అంతొద్దు. వెజ్ ఓకేనా? సరే సార్, నువ్వు ఏది వస్తే అది. సరే, నాకు బాగా ఆగలేదు కాబట్టి టమాటో బాగా ఇష్టం, చేసి పెడతావా? టమాటో పప్పు. సరే, నేను కొంచెం మేకప్ చేస్తాను. మినపప్పు, కందిపప్పు అట్లాంటి విన్నాను కానీ టమాటో పప్పు నీతో ఇప్పుడు టమాటో పప్పు. సరే ఇప్పుడు టమాటో పప్పు చేపిద్దాం, పాపతో ఎట్ట చేసిద్దో చూద్దాం. నేను ఫుడ్ చేస్తా చేసేది లేదు, పెట్టేది లేదు. ఇది కిచెనా? సరే, ఏంటి టమాటో పప్పు కదా. ఇప్పుడు నా దగ్గర 3 రకాల పప్పులు ఉన్నాయి పాప. ఏంతో టమాటో పప్పు చేస్తారో చెప్పు. ఈ పప్పుల పేర్లు చెప్పు ఫస్ట్. మినప్పప్పు, ఏసనకాయ పప్పు, కందిపప్పు. మా టమాటో పప్పు ఎక్కడ? వీటితోనే టమాటో పప్పు చేయాలి. ఓకే, దేంతో చేస్తావు? వేరుశనగ పప్పుతో చేద్దామా? పప్పుతో టమాటో పప్పు ఎట్లా చేస్తారు అమ్మా? నువ్వు తినక ముందే వేరుశనగ పప్పులో పప్పు ఉంది, ఇంకా టమాటో యాడ్ చేస్తే టమాటో పప్పు. సీరియస్ చెప్పి వచ్చారా? ఏ పప్పుతో చేస్తారు? ఇంకి పింకి పాంకి పింకీ పాంకీ కాదే, ఏదో ఒక దాంతో చేస్తారు టమాటో పప్పు. ఏది చేస్తారు చెప్పు. సో దీంతో చేద్దామా? అమ్మయ్యా బతికిచ్చో. కలర్ఫుల్ గా ఉంది, కొంచెం కలర్ఫుల్గా ఉందని కాదు, కందిపప్పు. ఫైనల్ గా కందిపప్పు టమాటో పప్పు చేస్తారని తెలిసింది పాపకి. తినొద్దు మోషన్ చేసి వస్తావు పాపా. ఇప్పుడు దీంట్లోకి తీసుకోవాలి. దీంట్లోకే ఫస్ట్ ఏం చేయాలి చెప్పవే? సరే, తీసుకుని ఏం చేయాలి? తీసుకొని స్టవ్ మీద పెట్టాలి. ఎట్లా పెడతావు? దీంట్లో వేసి. ఇదే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ? నువ్వు చెప్పు, ఏది దీంట్లో? నాకు తెలుసు, నీకు తెలుసలేదా అని. నాకు తెలిసి ఏమో అమ్మాయిలు చూడండి ఎంత దారుణంగా ఉన్నారు. రేపు పెళ్లి చేసుకునేటప్పుడు జాగ్రత్తగా. టమాటో పప్పు కూడా రాదు పాపకి. ఎంత వేయాలి? ఏయ్, ఇంకోటి కూడా ఇది తిందామనా లేకపోతే ఊరందరికి పెడదామనా? పెట్టు చాలు. పోయేది పంపదగా నాయగా పప్పు. నీకేమైంది? పోయాలి కొన్ని పోయాలి. కొన్ని గిన్ని అది. ఇందులో 2 కప్పులు తీసుకున్నావు, నీళ్ళు ఎన్ని కప్పులకు పోయాలి అప్పుడు? ఎన్ని తెలీదా? నాకేం తెలుసయ్యా, నేనే కుక్కు కాదు. కుక్కు కాకపోయినా ఈ అంతే. నీ ఏజ్ ఎంత? కనీసం మినిమం పప్పు అంటున్నావు కదా నీకు? మరి అంత తగ్గికు. ఒకటికి 2.5 చాలు. ఒక కప్పుకి 2.5 అంటే ఇప్పుడు 2 వేసావు, ఎన్ని పోయాలి ఇప్పుడు? 5 కప్పులు పోయాలి. సూపర్. మా మమ్మీ కూడా నాతో చెప్పలేదు. ఇది టమాటానా లేకపోతే రేగి పండు గుర్తు తెలియట్లేదే. ఏం చేస్తున్నా? కోస్తున్నా. అదేం కొయ్యటమే? ఎవడైనా కొత్తలాట? మా మమ్మీ పుచ్చకాయ ఇట్లే వస్తుంది. అది పుచ్చకాయ, ఇది టమోటా. టమోటా ఆత్మహత్య చేసుకుంటుంది చూస్తే. అదేం కొయ్యటం టమోటా? వ్లాగ్ చేస్తుంది నేను కాబట్టి. ఆ టమోటాలు కొయ్యటం పక్కరా. బా, ఏంది ఇది? సలాడ్ కట్లేగా వస్తారు మా ఊర్లో. సలాడ్స్ కాదు, నేను కొయ్యమంది కూరకి. నేను కోసి చూపిస్తాను చూడు. టమాటోలు కొయ్యటం దగ్గర నుంచి మొత్తం నేర్పియాలి దీనికి. మీరేది 2 ఉల్లిపాయలు చాలు, ఎక్కువ వద్దు. అమ్మా, ఇది వస్తే కళ్ళు నీళ్ళు వస్తాయి తేజ. ఇప్పుడు నన్ను చేస్తున్నాడు, వాడికి అయ్యే వస్తున్నాయి బాబు. ఏం చేయలేక చూస్తున్నాడు నేను. ఇంకా ఐ కాంట్ డూ దిస్. యూ హ్యావ్ టు. ఏంది ఎంత గట్టిగా ఉన్నాయి? తెగిందా? ఏదో అవకాశం దొరికింది. తెగలేదా? అవకాశం దొరికిందని ఎక్కడ పడితే అక్కడ నోరు పెట్టేస్తావా? అంటే ఈరోజు నీకు టమాటా పప్పు ఎలా చేయాలో నేర్పిస్తాను. మామూలుగా ఉండదు. ఎందుకు ఎవరో తెలుసా బ్రో మీకు? తెలియాల్సిన పెద్ద ఫిగర్ ఏం కాదు కానీ కట్ ఇప్పుడు కుళ్ళు నీకంటే నేను అందంగా ఉంటానని. అసలు నాతో నీకు పోలిక ఏంటి? అదే కరెక్టే, నీతో నాకు పోలిక ఏంటి? దరిద్రంగా. ఇప్పుడు చూడు ఎంత ఈజీగా. ఫస్ట్ ఈ పొట్టు తీసి పక్కన నువ్వు అంటే కొంచెం వచ్చేసింది. ఓకేనా? నీకంటే ఇట్లా నలిపి అలవాటు మాకు లేవు కదా.
ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఏం కలిపే ఆనియన్స్. ఇప్పుడు నా అవకాశం ఇస్తేనేగా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చూసావా నువ్వు ఎంతసేపు వచ్చావు దాన్ని? నేను ఒక్క దెబ్బకి తీసి పక్కన నూకే చూడు. ముందు ఎక్కడో పని చేసినట్టున్నావు తేజ నువ్వు. పనిలో పెట్టుకోవచ్చు నీ దగ్గర నన్ను చేసి పెడతా. ఏంటి వంట మిర్చి కోసేసెళ్ళు. అమ్మో మండిద్ది. పెట్టుకోమల్లా పోయమన్నా. నీకు వచ్చా కట్ చేయడం? నేను వచ్చినా నేను కట్ చేయను. ఏమ్మా ఇప్పుడు నీకు మండిద్ది. ఓకే ఇప్పుడు అద్భుతమైన టమాటా పప్పు ఫ్రమ్ పూజ అగర్వాల్. పూజ అగర్వాల్ నువ్వేగా పూజనా ప్రసన్న? నాకు చెప్పు ముందు. నాకు ప్రసన్న. పూజ ఏంది ప్రసన్న ఏంది? బేసిక్గా ఇండస్ట్రీలో పేరు సంపాదించాలంటే ముందు ఒక పేరుతో ఎడిచ్చావాలి. జనాలకు అప్పుడు 2-3 పేర్లు పెట్టుకుంటే ఒక పేరు తెలుసు. మరి పూజ యదవ అని పెట్టుకుంటావు. యదవ కాదు అది. అంటే చాలా మంది అడిగారు యదవ పూజతో వీడియోలు చేస్తున్నారు ఏంటి అని అడిగారు నన్ను. అందుకని క్లారిటీ ఇచ్చేస్తున్నా. యదవ పూజ కాదు నువ్వు. ఇది వాట్ ఈస్ పూజ, వాట్ ఈస్ ప్రసన్న ఏదో చెప్పతే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఊరినే ఖాళీగా ఉన్నానని అడిగా అంతే. ఇంట్లోకి కాస్త ఉప్పు పసుపు వేసి నెక్స్ట్ ఏమేద్దాం? పసుపు. ఏందయ్యా ఎప్పుడు చూసినా అదే యావలో ఉంటారు మీరు. నువ్వు బ్లేమ్ చేస్తా. ఏంటది పసుపు? ఎందుకు అంత పసుపు? అది 2 స్పూన్లు వేసినప్పుడు ఇది 3 వేయాలి. కొంచెం చాలు, జస్ట్ అది ఫ్లేవర్ కోసం అంతే, ఎక్కువ అవసరం లేదు. పసుపు అన్నం తినేట్టున్నావు కదా. పసుపు పప్పు చేయమన్నా, టమోటా పప్పు చేయమన్నా. సర్లే నేను పెట్టేస్తాలే, నువ్వు వెళ్ళి రెడీ అయిపో తినడానికి. అబ్బా ఈరోజు పప్పు నేనే చేస్తున్నా, చూద్దాం ఎట్లా వస్తుందో. A few minutes later. ఏంది ఎంతసేపు అయింది? ఇంకా అయ్యుండదా? అయిపోయింది. సరే పా చూద్దాం. ఓకే పప్పు రెడీ అయిపోయింటది, తిందాం. ఇంకా పప్పు రెడీ అయిపోయి ఉంటుందా? విజిల్ పెట్టలేదు. ఏంది ఎట్ట పెట్టి అట్నే ఉంది? స్టవ్ ఆన్ చేయలేదు అనుకుంటుంది. నాన్న సార్ అది పెడుతుంది కెమెరామెన్, నువ్వేం చేస్తున్నావు? అట్లీస్ట్ విజిల్ కూడా పెట్టలేదండి. ఇది ఎందుకు పెడతా తెలుసా? గాడ్ అనుకుంటా. గాడింది దానికి. గ్యాస్ ఆన్ చేయాలని థాట్ రాలేదు నాకు. ఎప్పుడన్నా వండి సస్తే తెలిసింది. రేపు నీకు వచ్చేవాడు ఎవడో కానీ వాడు సత్తాడే. విజిల్ పెట్టాలి, మూత పెట్టాలి. మరి ఏదో పెడతలేదు, పెడతావు రాదురా బాబు. నాకు రోలింగ్ లో ఉందా? నిజంగా అదే పెడతావు, అదే నేర్పిమంటావు ఒకసారి. తెలిసినా కూడా ఉపయోగం ఉండదు. ఏం ఉపయోగం నీకు రా? ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేనేమన్నా నాకేం తెలుసు ఎక్స్పీరియన్స్. వండపోదామా? ఇప్పుడైనా వెలిగిచ్చావు, పోదామా కాదు. లైటర్ ఆడుంది, ఆడుతుంది లైటర్. అందుకు ఏం కాదు. ఎందుకు అడుగుతా అంటే ఎట్లా వెలుగుతారు? ఎక్కడి నుంచి మంట వస్తుందా అని. కింద నుండి వస్తుంది. గ్యాస్ ఆన్ చేయాలా? నాకు రాదు. ఎవడ పైకి బొంగు వచ్చినాయి. అది అట్లా వచ్చింది మంట. 4 to 5 విజిల్స్ వచ్చినాక చూద్దాం. After 20 minutes we will meet again. A few minutes later. అమ్మా ఇది ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? ఇది ఇంకా రావడానికి టైం పట్టిద్ది. ఇంకా టైం పట్టిద్ది. యాక్చువల్లీ ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఇలా చేయకూడదు, ఇదంతా అయిపోయిన తర్వాత చెయ్యాలి. రావాలి బ్రో, ఇంకా రాలేదు. బాంబు చూస్తున్నాడు మరి లేదు పక్కిది. దా దేవుడా దేవుడు దేవుడు. బ్రో మొత్తానికి పప్పు అయితే నిజంగా రెడీ అయిపోయింది. పప్పు అనుకుంటే సాంబార్ వచ్చింది, కొంచెం నీళ్ళు ఎక్కువైనాయి అంతే, అంతకు మించి అది సాంబార్ కూడా కాదు. అనిపించే పప్పు చేస్తాను చూడండి. నేను అంటే తినే పప్పు చేయవా? జోక్ తీసుకోలేడు. జోక్ అయితే తీసుకుంటారు ఎవరైనా, నిన్ను తీసుకోవడమే ఎక్కువ. మళ్ళీ నీ జోకులు ఇప్పుడు అట్లా తినేయచ్చా? అట్లా ఎట్లా తింటారు? దీనికి పోపు వేయాలి.
ఇప్పుడు నేను పోపు వేస్తా. నీతోనే వేపిస్తా, నాకు అవకాశం లేదు కానీ నూనె పోయి దీనికి వంట నేర్పించడానికి తెచ్చినట్టుంది నేను ఈ వీడియోలోకి. నిజాలే చేత్తో ఎందుకు స్పూన్లు తెచ్చింది కదా, కనపడేంత లేదు. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నీకేమన్నా బుర్ర ఉన్నదారా? అది ఇంకా కాగలేదు. ఏ కాగిద్దిలే. నాకు ఒక అవకాశం ఇచ్చిన నువ్వే వేస్తావు ఇప్పుడు. ఎప్పుడు ఫుడ్ వీడియోలో తినడమే నేను చేయకపోతే ఇంకా ఎందుకు నేను ఫస్ట్ స్టార్ట్ చేసిందే ఫుడ్ వీడియోలు ఇవి మేకింగ్ బాబా. ఇప్పుడు ఈ పప్పు లైట్గా కొంచెం నెలగా ఆ రకంగా వచ్చింది కదా, అండ్ దట్టు ఇంకొంచెం ఇది పెట్టి ఉడికిచ్చావు అనుకో థిక్గా అయింది, థిక్ గ్రేవీ అయింది. కాదు పప్పు చేయమంటే భయపడి పారిపోద్ది ఏంటి వెనక్కి. ఇప్పుడు దీనికి ఇంకా టేస్ట్ యాడ్ అవ్వాలంటే మా ఊరు గుంటూరు కారం దీని ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసావు, మళ్ళీ ఇప్పుడు మిరప్పొడి వేస్తాడు. మిరప్పొడి కాదే, మిరప్పొడి కారం అని మిరప్పొడి అంటారు మీరు. సారీ, ఆల్రెడీ చిల్లీస్ వేసాడు, మళ్ళీ ఇప్పుడు కారం పొడి వేసాడు. ఇప్పుడు ఇంకా దీంట్లో రుచి రావాలంటే యాక్చువల్గా ఇంకోటి మిస్ అయింది దీంట్లో. అది ఏంటిది? పీనట్ బటరా? పీనట్ బటరా? పీనట్ బటర్ కాదు, చింతపండు రసం. నల్ల చింతపండు ఇప్పుడు చూడాలి దాని ఎక్స్ప్రెషన్స్. ఏమండి మీరు ముందుగా కాస్త పెళ్లి చేసుకునేప్పుడు మినిమం పప్పు ఉంచిన అమ్మాయిని చేసుకుంటే చాలండి. నాకు తెలిసి ఇప్పుడు దీనికి పప్పు వచ్చింది కాబట్టి నేను చేసుకుంటాను. ఓకేనా? ఫైనల్ గా మీరు సార్ నన్ను చేసుకోవచ్చుగా. వద్దమ్మా, జీవితం మీకు చాలా ఆశ ఉంది. ఎంత గొప్ప అవకాశం ఎత్తుంటే చూడండి, ఇది వద్దంటాను. కెమెరా నువ్వేం చేసుకుంటావా? మొత్తానికి పప్పు చేయడానికి కావాల్సిన పదార్థాలు అమ్మా ఫైనల్ పప్పు అయిపోయింది. ఇప్పుడు ఏమంటాను చూడు లోపలది. ఏమంటుంది? మొత్తానికి పప్పు రెడీ అయిపోయింది. అవలా అవుతుంది. ఇందులో వాడిని ఏమేమి చెప్పు. సో పప్పు చేయడానికి కావాల్సిన పదార్థాలు: 1 ఓపిక, 2 తేజ. ఓకే అండి, ఇది నాకు తెలిసి 5 నిమిషాల్లో కొత్తలాడిపోతుంది. ఈ కొత్త అయిపోయిన తర్వాత మనం వేడి అన్నంలో ఈ పప్పు ఎలాంగ్ విత్ నెయ్యి కొంచెం ఇది వేద్దాము. ఎంత వేస్తావు అయ్యా? ఆ పప్పులో చాలా మూసుకో, అక్కడ పెట్టు. మూసి పక్కన కొడతా, అక్కడ పెట్టు. ఉండవు కొంచెం ఇది. నేను తిననబ్బా, ఇది పప్పు కాదు అయ్యా, గుంటూరు కారం పేరు. ఏ కాదు బాబా, కొంచెం కారం ఉండదు ఇది. అసలు కారం అంటే ఎర్ర కనపడుతుందా చూడు. తిప్పు కాదా మంట. దాన్ని తిప్పు. ఆశ ఎప్పుడు టచ్ చేయాలని నీకు ఉంది లోపల. వెయిట్ పడదు అంత ఉంటే పనికిరాదు బాబా. తెలుసులే, అందంగా ఉంటాను. మరి ఆ రకంగా ఎక్కడ చేతులు గంటలు ఉంటే లేవు. టేస్ట్ చూద్దామా ఎంత దగ్గరగా వచ్చింది. మంచిగా వచ్చింది. ఉప్పు కారం తక్కువైతే ఎక్కువ కాస్త ఊదుకు తిను. డైరెక్ట్ నేలకు మీద మరి పొయ్యిలో చేతులు పెడితే కాలగా ఏం చేసింది? ఎట్లుంది? ఏం తక్కువైందా? ఉప్పు పప్పు లాంటివి ఏమన్నా? ఏంటి పెద్ద మాస్టర్ చెఫ్ చర్చిలాగా ఆలోచిస్తావు? ఉందో లేదో చెప్పు. కాస్త తక్కువైంది. ఏంటది? నీ ప్రేమ
ఏది పట్టు కొంచెం చెప్తా. నాకొద్దు. నేను నాకుతారికి అయ్య బాబోయ్ మామూలు టైం కాదే ప్రకాశం. అంటే చేయి కొడుకోవాలి మళ్ళీ మీకు కడిపోతుంది. ఏందయ్యా ఇది ఉడికి మీద పడుతుంది. అమ్మ పప్పుకే ఆగట్లా నిన్ను చూస్తే. అంతేం లేదు, నువ్వు డైలాగ్ కోసం వేసాను, నేను ఎక్కువ పెట్టుకోవాలి. ఇది ఎట్టుందంటే జైల్లో ఖైదీ ప్లేట్ పెట్టి ఉంచు అట్లా ఉంచున్నదేంది. కనీసం అన్నం నేను ముందే వండేసా, లేదంటే నా ఈ పప్పు ఉన్నట్టు దీనికి ఎంతసేపు పట్టేదు. తీసుకో. నెక్స్ట్ పప్పు వేసుకో పాప. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. దళాలు పెట్టుకుంటున్నావు. అంటే నేను చేస్తున్నా, నేను కొంచెం ధైర్యంగా తిని ఉంటానేమో. నువ్వు కూడా హ్యాండ్ వేసావు కదా, కొంచెం డౌట్. అయ్యో నెయిల్స్ పాడైపోతాయి, నాకు స్పూన్ కావాలి. వేసేసాడు, బాగా వేసేసాడు. ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క దాకా వాడుకోమన్నా, దాన్ని ఏమైంది? కనీసం దీన్నైనా వాడు. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. ఏంటో ఎక్స్ప్రెషన్, కొడతారు జనాలు. నిజం చెప్పి ఎట్లుందో బాగా చేయకుండా. నిజంగా బాగా యావరేజ్. ఉప్పు తక్కువైనట్టుంది. ఉప్పు వేస్తారని నువ్వు వద్దు, ఉప్పు కారం పడితే ఇంకా కొంచెం బాగుంటుంది. వేయడం కొంచెం వద్దు. కారం ఏం లేదు కదా. ఉంది. అదేం కారం? దాని వంట మీద నమ్మకం ఉంచి నేను చికెన్ కర్రీ ఆర్డర్ కూడా పెట్టేసుకున్నాను. ఇది తింటాను నేను. నువ్వు వండుకున్న పప్పు నువ్వు తినవు. కానీ పూజ బాగుందా, ప్రసన్న బాగుందా? నువ్వే బాగా పప్పు బాగుంటే ఉంటాయి. మండుతున్నట్టుంది. ఈ సీరియస్ సారీ. ఓకేటానండి, అద్భుతమైన పప్పు ఈరోజు తిన్నాము. జీవితంలో ఎప్పుడు తినలేదు, మళ్ళీ తినపోము. అంత దరిద్రంగా చేసిన పాప. ఇది ఎట్లా ఉంటుందని తెలిసే ముందు చికెన్ కర్రీ ఆర్డర్ పెట్టుకున్నా. తిన్న తర్వాత తెలిసింది దీనికన్నా పప్పు బాగుందని. అసలు మేము వంట రాకుండా ఎట్లా మెయింటైన్ చేసావు ఎన్నాళ్ళు? కుక్ ఉంది మాకు. కుక్ ఉంది. ఎంత కుక్ ఉంటే మాత్రం మినిమం కదా. దోశ ఏడు వచ్చు నీకు, అది కూడా రాదా? నువ్వు చూడలేదా నా దోశ స్టేటస్లో పెట్టా ఒకసారి? నేను చూడలేదు. నేను చేసిన దోశ. వద్దు, ఇది చూసిన తర్వాత ఇంకేది చూడదలుచుకోవాలా. ఏం చూపించదలుచుకోవడం. థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ వీడియో ఇంకొక మంచి మాటతో పాప చేస్తే కలుద్దాం, లేకపోతే ఇంకో పాపతో అయినా కలుద్దాం. మొత్తాన్ని కలవడం మాత్రం కన్ఫామ్. నాతో కలిసి ఒక వీడియోలో పార్టిసిపేట్ చేయడం, ఇలా సహజీవనం కలిసి ఒక వీడియో చేయడం ఎలా ఉంది అంటే, నాలాంటి వాడితో కలవడం, ఆ కలయిక కర్మలాగా ఉంది ఇదంతా. ఎందుకంటే మాదాపూర్లో పరిగెత్తుకు వచ్చి అడిగావు కాబట్టి వచ్చా. పప్పు నేనే చేశాను, బాగా వచ్చింది. యాక్చువల్లీ చాలా బాగుంది. వచ్చిందిలే కానీ. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో ఇంకో మంచి వీడియో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ పూజ యాదవ ఇన్ ఇన్స్టాగ్రామ్. యాదవ కాదు మరి చెప్పేందో నువ్వు తెలియదు కదా. కింద మమ్మల్ని అడుగుతున్నారు, అన్న వదిన బాగుంది, ఇన్స్టాగ్రామ్ ఐడి పూజ_YADAM. చూసావా, పూజ పేరు పెట్టుకున్నా. అన్న వదిన అంటే మాత్రం ఏమన్నా ఉంది ఇప్పుడు లోపల చేస్తాం ఇలాగ. నేను అన్న అయితే నువ్వు వదిన. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టేస్టీ తేజ. బాయ్ అండి.